హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన తత్వమసి మీడియాకి స్వాగతం. నేను మీ త్రిపురేశ్వర్. అయితే మనము లాస్ట్ టాపిక్‌లో నెట్వర్కింగ్ అంటే ఏంటి? నెట్వర్కింగ్‌లో మనము ఎంత లిమిట్‌లో ఉండాలి? నెట్వర్కింగ్‌ని ఎలా వాడుకోవాలి? అనే దాని గురించి కొంత తెలుసుకున్నాం. ఇక్కడ నెట్వర్కింగ్‌లో కంటిన్యూషన్‌లో ఈ టాపిక్ నెట్వర్కింగ్‌కి ఎందుకు పనికొస్తుంది అనంటే, నెట్వర్కింగ్‌లో మనం కొత్తగా వెళ్తాం. మనకు తెలీదు. అప్పటి వరకు మనకు అనుభవం ఉండదు. సో, అలా కొత్తగా వెళ్ళిన వాడికి వన్ టు వన్ అంటే ఫేస్ టు ఫేస్‌గా ఒక ఇంకో బిజినెస్ పర్సన్‌ని కలిసేదానికి అవకాశం. సో, ఈ వన్ టు వన్ అనేది కొంతమందికి అడ్వాంటేజ్ అవుతే, కొంతమందికి అదే వాళ్ళ బిజినెస్‌కి ముప్పు అవుతుంది. ఎందుకంటే వన్ టు వన్ ఎవరితో చేయాలి అనేది మనం కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. సో, దాని గురించి ఈరోజు స్పెసిఫిక్‌గా మనం మాట్లాడుకుందాం. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ వన్ టు వన్ కోసము మనం నెట్వర్కింగ్ గ్రూప్‌లోకెళ్ళగానే మనకెవరు పరిచయం ఉండరు కాబట్టి, ఒక 1, 2 మీటింగ్‌లయ్యే వరకు కాస్త మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అదే టైంలో ఒక పెద్ద మనిషొస్తాడు. ఊరికే అందరిని సరదాగా నవ్వుతూ, పలకరిస్తూ, అందరితో ఎంగేజ్ అయ్యి ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. నటించి నా దగ్గరికి వన్ టు వన్‌కి రండి, నేను అందరికి బిజినెస్‌లు ఇస్తానంటాడు. మీకు ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఓ విజిటింగ్ కార్డ్ ఇచ్చేస్తాడు. మీరు ఆ పర్సన్ దగ్గరికి ఎళ్ళిపోతారు. వన్ టు వన్ చేస్తారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కంటే గూడా బాండింగ్ పెరుగుద్ది గదా! అని మనం వెళ్తాం జనరల్‌గా. అక్కడెళ్ళిన తర్వాత ఆ పర్సను మనల్ని ఎలా ట్రాప్ చేస్తాడు అన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ క్లబ్స్‌లో వాస్తవంగా జరుగుతుందది. ఎవరు బయటికి చెప్పుకోలేరు. నేను చాలామంది ఎక్స్‌పీరియన్స్‌లో విన్న తర్వాత చెప్తున్నా. ఇది మోసం కింద అనుకోవచ్చు, ట్రాప్ అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. ఏం చేస్తారంటే మనతో బాండింగ్ ఏర్పరచుకుంటారు. మనకు చాలా క్లోజ్‌గా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. మన దగ్గర రూ. 10 నుంచి రూ. 1000 వరకు వస్తూ ఉంటే రూ. 10 వస్తువులు ఆ మనిషి ఓ 10 కొంటాడు. సో, మనమేంటంటే ఇంక మనకు బిజినెస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు గొప్పోళ్ళు అని ఫీలింగ్‌లో వెళ్ళిపోతాం. ఎస్పెషల్లీ అలా అస్సలు ఆలోచించొద్దు బ్రదర్. మీరు వ్యాపారం చేయడానికొచ్చారు గదా! మీకు ప్రతి ఒక్కళ్ళు కస్టమరే. మీ ప్రతి కస్టమరు మీకు ఈక్వల్‌గానే ట్రీట్ చేయాలి. వ్యాపారంలో ఎప్పుడు గూడా మనం ఒక్క సైడ్‌గా ఉండగూడదు. అన్ని దిక్కులా ఆలోచించుకోవాలి. అన్ని సైడ్‌లో చూసేలాగా ఉండాలి. మన అవగాహన రాహిత్యాన్ని పసిగట్టి ఆ పెద్ద మనిషి ఆయన చుట్టూ ఒక నలుగురు, ఐదుగురు భజన బ్యాచ్ ఉంటారు. నేను తోపు తురుం అని చెప్పేవాళ్ళు. లేదంటే ఆయన ఫ్రెండ్ సర్కిల్. సో, ఐదర్ ఆయన ఫ్రెండ్ సర్కిల్లే కావచ్చు, లేకపోతే ఆ భజన బ్యాచే కావచ్చు. మీకు ఆయన ఇంట్రొడ్యూస్ చేసి, "సార్ చాలా గ్రేట్ అండి. మాకందరికి బిజినెస్ ఇచ్చారు." ఇలాగా మభ్యపెట్టేస్తారు. అస్సలు నమ్మొద్దు. నిజంగా బిజినెస్ ఇస్తే తీసుకోండి. తప్పులేదు. కానీ మోసం చేస్తున్నారా? బిజినెస్ ఇస్తున్నారా? కనిపెట్టుకొని ఉండండి. నాకు తక్కువకిచ్చేసి నేను చూపెడితే నేను చెప్తే 100 మంది కొనుక్కుంటారని చెప్తాడు అడ్వాన్స్. కానీ అసలు ఈయన ఆ తక్కువ పేమెంట్ కూడా చేయడు. సో, మీకిక్కడ డిస్కౌంట్ లాసు, ఒక ప్రొడక్ట్ లాసు, ఆ తర్వాత టైము వేస్ట్. నెట్వర్కింగ్‌లో ఎప్పుడూ గూడా టైం మీద ఫోకస్ పెట్టండి. మీరెళ్లారు మీటింగ్ అయిపోయింది అనంటే అక్కడున్న 50 మందిలో కనీసం ఒక 10 మందికి మన గురించి అవగాహన కల్పించాలి. మన బిజినెస్ గురించి చెప్పుకోవాలి. మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యేలాగా చూడాలి. ఆ ప్రయత్నం చేయండి. మీటింగ్‌లో అందరితో చప్పట్లు కొట్టించుకోవడానికి ఊరికే వాళ్ళకి బిజినెస్ ఇచ్చాను, వీళ్ళకి బిజినెస్ ఇచ్చాను అని చెప్పేవాళ్ళుంటారు. లేదు వాళ్ళందరితో వన్ టు వన్స్ చేశానని చెప్పి మీకు 4 ఫోటోలు అవి పెడుతూ ఉంటారు. తీరా ఓ 6 మంత్స్ అయ్యాక ఆ ట్రాప్‌లో పడిపోయాక అప్పుడు మీరు రియలైజ్ అయ్యే టైంకి మీ టైం అంతా వేస్ట్ అయిపోయి ఉంటది. ఎందుకంటే మోసం చేసే వ్యాపారస్తులు కూడా కొంతమందుంటారు. సో, వ్యాపారస్తులం అని చెప్పుకొని మోసం చేసేవాళ్ళు ఎక్కువుంటారు. సో, అందుకని బిజినెస్‌లో ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఇలాంటి నెట్వర్కింగ్ క్లబ్స్‌లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఏం చేస్తుంటారంటే, మనం బిజినెస్ ఎలా చేసుకోవాలో మనకు నేర్పియడానికి స్ట్రాటజీస్ చెప్తూ ఉంటారు ఫ్రీగా. ఫ్రీగా ఎవడైనా అడ్వైస్ ఇస్తే అది బిజినెస్‌లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. అస్సలు తీసుకోకండి. ఎందుకంటే అసలు మనం ఏది ఫ్రీగా తీసుకోవద్దు.
ఏది ఎవరికీ ఫ్రీగా ఇవ్వద్దు. సలహా అనేది చాలా వాల్యుయబుల్. అది అనుభవం ఉన్నవాడు ఇవ్వాలి. అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. అవసరం ఉన్నవాడికి ఇవ్వాలి. అవసరం లేని వాడికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పెద్ద మనిషి ఏం చేస్తాడంటే, ఫ్రీ అడ్వైస్‌లు ఇస్తూ ఉంటాడు. "నువ్వు ఇవ్వాలే కదా! బిజినెస్ స్టార్ట్ చేసావు 6 నెలల్లో నువ్వు నా మాట ఇను. నేను ఇలా స్ట్రాటజీ చెప్తాను నీకు. ఆ స్ట్రాటజీతోని నీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది" అని. చూస్తే ఈయన బిజినెస్ ఏముండదు. ఈయన అందరికీ సలహాలు చెప్తూ ఉంటాడు. అంటే ఉచిత సలహాలు. ఇవి అన్నీ కూడా సొంతవి కావు. కాపీ చేసిన సలహాలుంటాయి. పక్కన ఎవరో ఎవరికో చెప్తూ ఉంటే వినడం, లేకపోతే ఎక్కడన్నా చూసి ఆ సలహాలు చెప్పడం. అలాంటివి చేస్తూ ఉంటాడు. సొంత బిజినెస్ చేసుకున్నాక పక్క వాళ్ళ బిజినెస్ మీద ధ్యాస పెట్టండి. బాస్ మీకే ఎవరైతే సలహాలు ఇస్తున్నారో అలాంటోళ్ళకి. ముందు మైండ్ యువర్ బిజినెస్ అంటారు గదా! ముందు మీ బిజినెస్ చూసుకున్న తర్వాత పక్కవాడికి సలహాలివ్వండి. ఇది మీ మీద గౌరవంతోనే చెప్తున్నా. ఎందుకంటే గౌరవంగా బతకాలి అంటే ఉచిత సలహాలు ఇస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం కాకుండా, పక్కవాడిని చెడగొట్టకుండా మనము ఒక బాధ్యతాయుత పౌరుడిగా బతకాలి. అప్పుడే మనకు సమాజంలో గౌరవం అనేది ఉంటది. అలాగే ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న పర్సన్స్ ఎలా ఉంటారంటే, సమాజంలో తమకు తాముగా ఒక గొప్ప వ్యక్తిగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. గొప్ప వ్యక్తి అయిపోయి ఉండొచ్చు. అయితే మనకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. 'తనికెళ్ళ భరణి' గారు చెప్తారు ఈ డైలాగు ఆ సినిమాలో. ఎక్కడంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో. మనమే డబ్బా రాయుళ్ళనుకుంటే ఈళ్ళేంట్రా మనకంటే డబ్బా రాయుల్లాగున్నారు. అంటే డప్పు కొట్టుకోవచ్చు. బిజినెస్‌లో మనం 10 చేస్తే 12 చేశామని చెప్పుకుంటే తప్పులేదు. కానీ మనం చేయని పనులు కూడా మనమే చేశామని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి పెద్ద మనుషుల గురించే నేను చెప్పేది. వాళ్ళు మనకు ఉచిత సలహాలివ్వడము, మన టైంని ఎక్కువగా తినేయడం, కుళ్ళు జోకులేసుకుంటూ వాళ్ళ లైఫ్ ఏదో ఆ పక్కన నవ్వేవాళ్ళు నలుగురుంటారు. వాడికి ఏ పనుండదు, వీడికి ఏ పనుండదు. ఇలాంటోళ్ళు మన చుట్టూ చేరారు అనంటే మనం కూడా వాళ్ళలో కలిసిపోతాం తప్ప బిజినెస్‌లో గ్రో బిజినెస్‌లో గ్రో అవ్వాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం నేర్చుకోండి. నెట్వర్కింగ్ గ్రూప్స్ అన్న దగ్గర నెట్వర్కింగ్ అని కాదు. ఎక్కడన్నా ఉంటారు అలాంటి వాళ్ళు సమాజంలో. కానీ మనము ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ లక్ష్యానికి సరిపడా నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉందా గ్రహించే శక్తి కూడా మన దగ్గర ఉండాలి. అదే మన కేపబిలిటీ. సో, ఎవరి దగ్గర నుంచి మనకు నాలెడ్జ్ వస్తది? ఎవరి దగ్గర నుంచి మనకు స్ట్రాటజీస్ తెలుస్తాయి? అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి? ఎవరిని మెంటర్‌గా తీసుకోవాలి? ఇక్కడ బిజినెస్‌లో మనకు గురువులు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. జనరల్‌గా మెంటర్‌షిప్స్ ఉంటాయి. సో, ఎవరిని మెంటర్‌షిప్స్ తీసుకోవాలి? లేదా ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరి దగ్గర నాలెడ్జ్ తీసుకోవాలి? ఇలాంటివి తెలుసుకుంటే మంచిది. చాలా జాగ్రత్తగా ఉండండి బ్రదర్. ఎవ్వడికి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయకూడదు. ఎందుకు అనంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కి ఈ నెట్వర్కింగ్ గ్రూప్స్ అసలు భరోసా ఇవ్వవు. మీకు పర్సనల్‌గా జరిగింది మాకు సంబంధం లేదు అంటాయి. తర్వాత చేతులు దులుపుకొని ఎళ్ళిపోవాలి. సో, మోసపోవద్దు. ముందే చెప్తున్నా ఒక్కసారిగా చాలా ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థాంక్ యూ. మీ అందరికి కూడా ఆహ్, ఇలాగా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ, బిజినెస్‌లో కొత్తగా వస్తున్న వాళ్ళకి, రావాలనుకునే వాళ్ళకి మన వీడియోస్‌ని షేర్ చేయండి. ఈ వీడియోసు మీకు స్ట్రాటజీస్ పరంగా ఉపయోగపడకపోవచ్చు కానీ రాంగ్ స్టెప్స్ తీసుకునేటప్పుడు అంటే ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ గ్రూప్స్‌లో ఎలాంటి వ్యక్తులకు మనం కొంచెం దూరంగా ఉండాలి. అలాగే చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనే దాని విషయంలో మీకొక అవగాహన వస్తుంది. అది కూడా బిజినెస్ రిలేటెడ్‌గా ఒక స్ట్రాటజీ. బిజినెస్‌లో సక్సెస్ అయిన వాడికి ఒక స్ట్రాటజీ ఉంటది. లాస్ అయిన వాడికి ఒక స్ట్రాటజీ ఉంటది. అటు ఇటు కాకుండా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు పక్కనోడిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. సో, సబ్‌స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి. మనకు ఫ్యూచర్ టాపిక్స్ గుర్తున్నాయి గదా! నెక్స్ట్ టాపిక్ ఎంఎల్ఎం మార్కెటింగ్. దానివల్ల దాని పేరుతో చెప్పి చేస్తున్న మోసాలు వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. థాంక్ యూ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్ మీ త్రిపురేశ్వర్ తత్వమసి మీడియా.